ఒక మాట అడగనా? ఇవాళ నాకు పువ్వులు ఇచ్చారే, ఏమిటి విశేషం? బేసికల్ గా సంజయ్ గారు మనం ఎప్పుడు కలిసినా గొడవ పడుతూనే ఉన్నాం. పువ్వుల కంటే మంచి బహుమతి ఏముంది ఈ పరిచయం పెరగడానికి? సరే, ఇది చెప్పండి. అప్పగింతల సమయంలో మీరు నన్ను క్షమాపణ ఎందుకు అడిగారు? మీకు నా మీద ఇంప్రెషన్ కలగాలని. నిజానికి అన్ని విషయాలు చెప్పారంటే మీరు నవ్వుతారు. నవ్వండి, చెప్పండి. చెప్పమంటే ఆ క్షణం అలాంటిది. మేము ఆ వదిని తీసుకెళ్తున్నాం, మీరు మీ అక్కని సాగనపుతున్నారు. వెళ్తూ మీ బాధ కొంచెం పంచుకుందాం అనిపించింది. చూడు టఫీ, నిజం చెప్పే వాళ్ళకి కొంచెం కూడా విలువ లేకుండా పోయింది. నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు. అప్పుడప్పుడు ఎదుట వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టుగా లేరు. మరి ఎలా ఉన్నాను? సమయం వచ్చినప్పుడు ఆలోచించి తర్వాత చెప్తాను. చూడండి, మీకోసం వెనకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్? చూడండి. చాక్లెట్స్ మీకోసమే. ఏంటిది టఫీ? ముందు పూలు, ఇప్పుడు చాక్లెట్స్. ఈ రోజు ఏదైనా విశేషమా? ఇవాళ మొట్టమొదటిసారిగా నా కారు ఫ్రంట్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చుంది. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి రోజు వస్తుందంటారు. ఆ విశేషమైన రోజు ఇవాళ నాకు వచ్చింది. సంజయ్ గారు, ఏమైంది? ఏమీ లేదు. నేనేమో నా సీక్రెట్స్ మీద పంచుకుంటున్నాను, కానీ మీరేమో కామిక్స్ చదువుకుంటున్నారు. ప్రయాణంలో చదవడం రాయడం కూడదు, సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలి. ఏంటపి? ఎస్, నిజానికి ఏ రోజు మీరు మేడ మీద పాడుతుండగా నేను చూశాను, అప్పుడే మీ సింగింగ్ ఫ్యాన్ అయిపోయాను. మీ సీక్రెట్స్ నాతో షేర్ చేసుకోండి, నేను ఎవరికి చెప్పను. ఇంకోసారి. ఏ? ఇప్పుడు నా గొంతు బాగాలేదు. టఫీ, ఈవిడ మూడో కామిక్ తీసేలోగా చక్కటి ఇంప్రెషన్ కలిగి తీరాలి.